యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. దేవుడు ఈ దినము మనకు అనుగ్రహిస్తున్న ధ్యాన వాక్యము, యెహోవా నా దేవా ఇది నీ చేత జరిగినదనియు, యెహోవా అయిన నీవే దీని చేసితివనియు వారికి తెలియనట్లు నాకు సహాయం చేయము, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. ఈ యొక్క ప్రార్థన దావీదు రాజు చేస్తూ ఉన్నాడండి. మరి తన జీవితంలో ఎన్నో మేళ్లను యెహోవా దేవుని ద్వారా తను పొందుకున్నాడు. అయితే ఇంకా మేలులు పొందుకుని మరి తన శత్రువులు అనేక మంది ఉన్నారండి. తన చుట్టూ కూడా అనేక మంది శత్రురాజులు ఉన్నారు. కాబట్టి మరి యెహోవా దేవుడు చేసే మేలులు ఆ శత్రురాజులకు తెలియనట్లు నీవు నాకు సహాయము చేయుదేవా, నీ కృపను బట్టి నన్ను రక్షించు ప్రభువా అని ఎంతో మరి తన హృదయాన్ని కుమ్మరించుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించి తను దేనికోసమైతే ప్రార్థిస్తున్నాడో దానిని దావీదు రాజుకు దయచేసి ఉన్నాడు. అదేవిధంగా ఈ దినాన మనము కూడా ప్రార్థన చేద్దామండి. ఏ దేవా, యెహోవా నా దేవా ఇది నీ చేత జరిగినదనియు, యెహోవావైన నీవే దీనిని చేసితివనియు వారికి తెలియనట్లు నాకు సహాయం చేయము. ఈ దినాన దేవుని సహాయం నీకు అవసరమైందా? అయితే దేవుని సహాయం కోసము నువ్వు దేవుని తట్టు చూడు, మనుషుల తట్టు చూడొద్దు, అటు ఇటు చూడొద్దు, దేవుని తట్టు మాత్రమే చూడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. తద్వారా నీవు ఆశీర్వదింపబడతావు, నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.